అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలని. అందులో 36వ పార్ట్ ఈరోజు. ఏంటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికీ హాని చేయలేదు, అలాగే మానవంలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. మానవునిలో చెడు లేని స్థితికి కనుక మానవుడు చేరుకోగలిగితే ఎవరికి ఎటువంటి హాని చేయడు. చేతల రూపంలో కానీ మాటల రూపంలో కానీ ఏ రకంగా కూడా హాని చేయడు. ఎప్పుడైతే మానవుడు హాని చేయడో మానవునికి కష్టాలు రమ్మన్నా కూడా రావు. అంచేత కష్టాలు ఉండకూడదు అంటే ఖచ్చితంగా తనలో ఉన్న చెడు తొలగించుకోవాలి. ఈ చెడు ఎన్నో రకాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం ఉంటాయి. ఇంకా కొంతమందిలో కొంచెం ఎక్కువ కూడా ఉంటాయి. ఈ చెడు వల్ల కొన్ని రకాలుగా నష్టపోతారు, కష్టాల పాలవుతారు కూడా. అంచేత మనలో ఎన్ని రకాల చెడు ఉందో తెలుసుకోవాలి. అసలు చెడు ఉందన్న సంగతే తెలియకపోతే తొలగించుకునే ప్రయత్నం ఎక్కడ చేస్తాం? అంచేతే ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం, ఎన్ని రకాల చెడు మనలో ఉంటుందో అని. ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాం, ఎన్ని రకాల చెడు ఉంటుందో అన్నది. ఆ చెడు లక్షణాలు ముందు చెప్పుకుంటున్నాం. అందులో అజ్ఞానం గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అజ్ఞానం అంటే ఏమిటి అంటే తెలిసి కూడా తెలియని వాడిలా ప్రవర్తించడం. అంటే ఆచరించకపోవడం. ఇది తప్పనిసరిగా కష్టాలను తెస్తుంది. ఇటువంటి అజ్ఞానంలో ఉన్నవాళ్ళు చెడు చేస్తారు. ఇంచేత తెలుసు, తెలియక కాదు. చాలామంది తెలీదు అంటారు. తెలుసు, తెలిసి ఆచరించలేకపోవడం. జ్ఞానము అంటే తెలిసింది ఆచరించగలగడం. గుర్తుపెట్టుకోండి, జ్ఞానము అంటే తెలిసిన దాన్ని ఆచరించగలగడం. అది కష్టమైనా సరే, 600 సరే, ఆచరిస్తారు. ఎవరు? జ్ఞాని. కానీ అజ్ఞాని ఉత్తినే తెలిసినా కూడా దాన్ని ఆచరించడు. జ్ఞానికి అజ్ఞానికి అంత తేడా ఉందండి. నేను అస్తమానం ఈ విషయమే చెప్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ సందేశాలు ఇస్తున్నా అజ్ఞానం తొలగించుకోండి, జ్ఞానం సంపాదించండి.
వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు కష్టాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఇన్ని నాకుంటే వాటి గురించి చెప్పకుండా జ్ఞానం పొందమంటాడు ఈయన అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళకి కావాల్సిన అట్రాక్షన్ ఇక్కడ కనపడదు, గమ్మున రాలేరు. కానీ ఈ చెప్పిన దాంట్లో ఉన్న రహస్యం అర్థం చేసుకోగలిగిన వాడు మనల్ని వదలడు. ఇంచేతంటే రైటే, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎన్నో రకాల బాధలు ఉన్నాయి, ఎన్నో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి అంటే వాడు చేసిన కర్మల వల్ల వచ్చినాయి. అలాంటి కర్మలు ఎందుకు చేశాడు? అజ్ఞానంలో ఉండడం వల్లే చేశాడు. అంచేత అటువంటి కష్టం రావడానికి కారణం అజ్ఞానం. కాబట్టి తెలివైనోడైతే ముందు అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఏదో ఒక కష్టంలోంచి 4 రోజులు ఎదురు చూస్తే ఏ కష్టమైనా పోద్దండి, మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఉన్నది పోవడం కాదు, మరలా రాకుండా ఉండాలి. ఇది చాలా ముఖ్యమండి. ఇదే చెప్తూ ఉంటాను నేను. ఉన్నది పోవడం మీద దృష్టి పెడతారు కానీ అది ముఖ్యం కాదు, మరలా రాకుండా ఉండడం. ఉన్నది అనుభవిస్తే కొన్నాళ్ళు అదే పోతుంది, పెద్దదానికే విచిత్రం కాదు, సమస్య కాదు. రాకుండా ఉండడం అది చాలా ముఖ్యం. ఆ ప్రయత్నం చేయాలి. వాడు గొప్పవాడు. ఎందుకు వస్తున్నాయి అటువంటి కర్మలు చేయడం? ఆ కర్మలు ఎందుకు చేస్తున్నారు? అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం తొలగించుకోవాలి. మరి మనలో అజ్ఞానం ఉందా లేదా ఇది ఎలా తెలుస్తుంది? అది తెలుసుకోవడానికే మనం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం ఈ అజ్ఞాన లక్షణాల్లో. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. తెలిసి కూడా అవే చేయడం. రాసుకొని చెప్తాం కొన్ని. అబద్ధం ఆడాలా ఆడకూడదా అని అడిగితే ఆడకూడదంటారు, అది చెప్పకూడదంటారు. అంటే తెలుసున్నట్టేగా, కానీ ఎన్నో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఇతరుల్ని మోసగించాలా మోసగించకూడదా అడిగితే మోసగించకూడదు అంటారు. అలాగే అవమానించాలా అవమానించకూడదా అంటే అవమానించకూడదు అంటారు. బాధించాలా బాధించకూడదా అంటే బాధించకూడదు అంటారు. మాటల ద్వారా కానీ చేతుల ద్వారా. హింసించాలా హింసించకూడదా అంటే హింసించకూడదని అంటారు. అంటే ఇవన్నీ తెలుసున్నట్టే, కానీ అవే చేయడం అన్నది అజ్ఞానం. గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు చెప్పకూడదు, ఇతరుల్ని మోసగించకూడదు, అవమానించకూడదు, బాధించకూడదు, హింసించకూడదని తెలుసు, కానీ అవే చేయడం.
ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటి అంటే, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇలాంటి విషయాల్లో మీరు ఏమి చేస్తున్నారు? ఏమైనా చేస్తున్నారనుకోండి, మీలో అజ్ఞానం ఇంకా ఉన్నట్టే లెక్క. 6 100 106 ఎన్ని రకాల పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు కూడా దాన్ని మీరు చెయ్యట్లేదు అనుకోండి, మీరు అజ్ఞానంలోంచి బయటపడినట్టే. ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, ఈ సాంగత్యం చేస్తున్నారు, దాంతోపాటు క్లాసులు కూడా చెప్తున్నారు, ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. మరి ఇంకా మనలో ఈ రకమైన దోషాలు ఉన్నాయి అంటే ఇంకా జ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అంచేత మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ చదువుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఆ రకమైన తప్పు చేస్తూ ఉంటే మీకు లోపల అనిపించాలి, అవును మొన్న చెప్పారు కదా, మళ్ళా అలాంటివి చేస్తున్నానేటి, ఊరికే సింపుల్గా అబద్ధం అనే దాని గురించి. ఏ చిన్న కారణం, పెద్ద కారణం కూడా కాదు, గమ్మున ఆడేస్తారు. చాలా చిన్న సందర్భం, అది పెద్ద అవసరం కూడా కాదు. పెద్ద పెద్ద ఇవ్వలే ఉంటాయి, డబ్బులు ఇస్తానని ఇవ్వకపోవడం, మాట ఇచ్చి మాట తప్పడం, అది అబద్ధమే. చిన్నపిల్లల విషయంలో చూడండి, నీకు అది కొని పెడతాను అంటారు, కొనరు. అప్పటికప్పుడు ఏదో వాడి నుంచి తప్పించుకోవాలని అంటారు, కానీ ఆ పని చేయరు. అబద్ధమే, ఆడికి ఎందుకు ఇవ్వాలి మాట? వాడు మీ అబ్బాయి అనుకుంటున్నారు, వాడు ఆత్మే. ఆత్మ అంటే భగవంతుడు. ఎవరికి మాట ఇచ్చారు మీరు? మీ అబ్బాయికి కాదు, భగవంతుడికి. ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట ఇవ్వాలి. పెద్దేదో వీళ్ళు మాట తప్పనోళ్ళ కోడిని మొక్కుతారు, పాపం మాట మరి భగవంతుడు మాట ఇచ్చారుగా, ఆ మాట తీర్చుకోవాలని, మొక్కు తీర్చుకోవాలని చెప్పి ఎంత కష్టమైనా సరే వెళ్ళి ఆ కోడిని కోసి శుభ్రంగా తినేసి వచ్చేస్తారు. ఎంత గొప్పవాళ్ళండి. చిన్నపిల్లలకి ఇచ్చిన మాట భగవంతుడికి ఇచ్చింది, నిజంగా భగవంతుడికి ఇచ్చింది. వీళ్ళు మొక్కింది విగ్రహానికి, ఓ బొమ్మకు మొక్కారు, భగవంతుడికి మొక్కినట్టుగా ఆ మొక్కు తీర్చుకుంటారు. ఎంత విచిత్రమో చూడండి. చిన్న చిన్న విషయాలు. కొంతమంది సరదాగా మాట తప్పుతారు. అబద్ధం అంటే ఏంటి? మాట తప్పడమే అబద్ధం. మాట ఇచ్చి మాటను తప్పడం. చేస్తానని చేయకపోవడం. అంచేత
ఈ రాజకీయ నాయకులు, ప్లేడర్లు, ఇప్పుడు ఇంకా అందరూ కూడా ప్రొఫెషనల్స్, వీళ్ళు వాళ్ళని లేదు, వ్యాపారస్తులు. ఎవరి నోటమ్మట నిజం రాదండి. తెలుసు నేను అబద్ధం ఆడుతున్నాను తెలుసు. మరి ఎందుకు అలా చేస్తున్నారు? అజ్ఞానమే కారణం. అది కూడా చెప్పేస్తారు. అజ్ఞానం నవ్వుతూ చెప్తారు. ఇప్పుడు నవ్వుతూ చెప్తారండి, రేపొద్దున ఏడుస్తూ అనుభవించాలండి. గుర్తుపెట్టుకోండి. నవ్వుతూ అబద్ధాలు చెప్తే ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. ఈ చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, అనుభవించేటప్పుడే అంచేత ఇంకొకటి, ఒక అబద్ధాన్ని దాచుకోవాలంటే మళ్ళా 10 అబద్ధాలు చెప్పాలి. చూడండి విచిత్రం. దాన్ని కప్పెట్టడం కోసం మళ్ళా 10 చెప్పాలి. నోరు మూసి కూరుకుంటే ఆ ఒక్కదాంతో సరిపోద్ది. దాన్ని కప్పెట్టాలని చూస్తే మళ్ళా 10 అబద్ధాలు ఆడాలి. తప్పులు ఎలా పెరిగిపోతాయి చూడండి. చాలా తేలిగ్గా తీసుకుంటారండి. చిన్నదే కదా అనుకుంటారు. ఈ చిన్న చిన్నవన్నీ కలిస్తే ఎంత పెద్ద పాపం అయిపోతుందండి. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది. ఏంటంటే, టేక్ కేర్ ఆఫ్ ది పెన్నీస్ అండ్ ది పౌండ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అని. అంటే పైసల్ని నువ్వు కూడబెడితే అవే 100, 1000 అవుతాయంట. అది నువ్వేదో ఒక చిన్న అబద్ధం ఆడావు, దానికి ఏం భయంకరమైన శిక్ష ఏం పడదు. కానీ అలా నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే చివరికి ఏమవుతుంది? తడిసి మోపుడు అవుతుంది ఈ అబద్ధాల పుట్ట. పత్రిక చెప్తారు తడిసి మోపుడు అన్నదానికి. తడవకపోతే ఏ గింజలైనా ఏమైనా గుప్పుడేనంట, అవి నానబెడితే గంపెడన్న అవుతాయంట. అలాగే చిన్నదే కదా అని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటూ అలా అబద్ధాలు ఆడుతూ ఉంటే చివరికి అయ్యే గంపుడైపోతాయి. ఫలితం అనుభవించేటప్పుడు ఎంతో బాధపడవలసి వస్తుంది. ఎందుకు చెప్తూ ఉంటాం? ఎందుకు మనం ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి? ఎంతో సరి చేసుకోవడానికి. ఎంతసేపు ధ్యానం చేయి, ఆ లాభం వస్తుంది, ఈ లాభం వస్తుంది, అవి కాదు. ధ్యానం చేయి. నిన్ను నువ్వు ఎంత సరి చేసుకున్నావు, నీ లోపాలు ఎన్ని తొలగించుకుంటున్నావు, నీ తప్పులు ఎన్ని సరి చేసుకుంటున్నావు, నీలో ఎంత చెడు తొలగించుకుంటున్నావు, వాటి మీద దృష్టి పెట్టు. అవి సరి చేసుకోకుండా
నాకు ఆ లాభం వచ్చింది, ఈ అనుభవం వచ్చింది, ఆయన కనబడ్డాడు, ఈయన ఏమిటిది అంచేత గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను చిన్న చిన్న విషయాలే మనం జాగ్రత్త పడాలి. చిన్న విషయాలు నువ్వు అశ్రద్ధ చేస్తే పెద్ద పెద్ద తప్పులు చేయడానికి కూడా నువ్వు వెనకాడు. పత్రికని నేను బాగా గమనించానండి. ఆయన ఊరికే ఉపన్యాసాలు ఏం దంచడు. ఆయన నిజంగా ఆయనతో మనం ఉన్నప్పుడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా లేకపోతే మన ఇంటికి వచ్చినా మనలో ఉన్న చిన్న తప్పులు సరిచేయడానికి ప్రాముఖ్యం ఇస్తాడండి. నేను ఆలోచించాను, ఎందుకు ఈ చిన్న నాటికి ఇంత గట్టిగా ఆయన స్పందిస్తాడు, అంతలా తిట్టాలా అంటే, చిన్న విషయమే నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇంకా పెద్ద విషయాలు ఎన్ని చేస్తావు. నువ్వు చిన్న చిన్న విషయాలే నువ్వు జాగ్రత్తగా ఉంటే పెద్ద తప్పులు చెయ్యవు. అని చేత సరి చేసుకోవాల్సిన చిన్న విషయాల నుంచి అంటాడు. పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు కోడి మేక అంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆ కూర తరగడం కానించి చెప్తాడు, ముక్కలు ఇలా తరిగేవేటి అంటాడు. నీళ్ళు మంచినీళ్ళ గ్లాసు నేల మీద పెట్టేవేటి అంటాడు. తిడతాడు ఆయన. వడ్డన్న చేసేటప్పుడు టక్టక వేసేస్తాడు నెయ్యి వేసేది అలాగేనా అంటాడు ఆయన. ఆ నేతి జారులోంచి ఆ స్పూన్తో పైకి తీసినప్పుడు ఒకసారి జారుకి రాయాలంట అక్కడ, అప్పుడు అది పడదు పక్కన. అప్పుడు ఏమంటాడు, ఆడు పొరపాటున అలా వేసాడా అయిపోయాడు. ఎరా అది కూడా నీకు తెలీదా? వీళ్ళు ఏదో ఆవేశంగా ఏదో చేసేద్దాం, గొప్ప సంపాదించుకుందాం అనుకుని వచ్చేస్తారు, అయిపోతారట, పని అయిపోద్ది అక్కడ పత్రిక దగ్గర. మళ్ళీ లోపల బాధపడతాడు, అనవసరంగా వెళ్ళాను, ఓ ఊపుకుంటూ ఎవడు వెళ్ళమన్నాడు అన్నీ తెలుసున్నట్టు. అలా ఉంటుంది ఆయన దగ్గర. అలాంటి విషయాల్లో నాకు పడ్డాయి. మనకు పడితేనే బాగా చెప్తూ ఉంటాం, అర్థం చేసుకుంటాం. ఆకులో కానీ ప్లేట్లో కానీ కూరలు అయ్యి వడ్డించకుండా అన్నం ముందు పట్టుకొస్తే తిట్టేవాడు. ఎలా వడ్డించాలో తెలియదురా అంటాడు. అంటే అంతటి గొప్ప జ్ఞానులు ఎందుకు ఇలా సరి చేసే ప్రయత్నం చేస్తారు అంటే, నువ్వు చిన్న విషయాల్లోనే నీ లోపాలు నువ్వు సరి చేసుకోకపోతే, నీ తప్పులు నువ్వు సరి చేసుకోకపోతే ఎన్ని పెద్ద తప్పులు చేస్తావురా నాయనా అని చెప్పి చిన్న వాటి మీద కూడా ఆయన దృష్టి పెడతాడు. నేను పుస్తకాలు రాసేటప్పుడు కూడా అన్నీ కరెక్ట్గా రాశాను అనుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్తే ఓ 2-3 తప్పులు చూపించి ఇలాంటివన్నీ సరి చేసుకురా అనేవాడు. ఓ 6 రోజులు పట్టేది ఆ పుస్తకం అంతా మళ్ళీ తిరగేసి
దాన్ని సరి చేసేసరికి ఇంక ఈసారి పర్వాలేదు అనుకునేవాడిని. మళ్ళా పట్టుకెళ్తే మళ్ళా చూసి 2-3 మళ్ళా చెప్పేవాడు. నా ఫస్ట్ పుస్తకం సంవత్సరం పట్టింది ఆయన అప్రూవల్ పొందడానికి. నీకు అసలు గ్రామర్ రాదు, గదుగుడ్డు రాదు, నువ్వైనా పండితుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి తిట్టేవాడు. మళ్ళా ఆ పండితుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు మ్యాటర్ సెట్ చేసేవారు కాదు, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళు ఏదో కామాలు పులి స్టాపులు అయ్యో కొద్దిగా చేసేవారు, కానీ సబ్జెక్టు ఏదో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇలా ఉండేది. ఏదైనా నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంచేత చిన్న విషయాలుగా తీసుకుంటాం కాదు, మనల్ని మనం చిన్న విషయాల నుంచి సరి చేసుకోవాలి. ఏ జ్ఞాని మనల్ని వేలెత్తి చూపించని విధంగా మనం తయారు కావాలి. అది లైఫ్ అంటే, పర్ఫెక్ట్ లైఫ్. అంచేత ముఖ్యంగా ఈ గొప్పల కోసం అబద్ధాలు చెప్పడం, ఏదో కొనుక్కొస్తాం, ఓ చీరో ఓ డ్రెస్సో కొంచెం తక్కువలో కొంటాం, ప్రెస్టేజ్ వస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక ఎవడైనా అడిగితే చెప్పడానికి దానికి 500 1000 ఎక్కువేసి చెప్తాం. ఆహాహా, ఏ తక్కువ రకం చీర కొన్నావు, చెప్పుకోవడానికి ఏంటి నీకు ప్రెస్టేజ్? దానికోసం అబద్ధం ఆడాలా? గొప్పల కోసం తప్పులు అంటారు. అందుకే ఇలాగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మనం ఎన్ని తప్పులు చేస్తున్నామండి. చిన్నప్పటి నుంచి మనం చూస్తే ఎంత పెరిగిపోతాయి చూడండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మన నోటమ్మట ఎన్నో వస్తాయి. స్పష్టంగా చెప్తారు పత్రిక, నీ నోటి మాటే నీ నుదుట వ్రాత అని. అది కర్మగా మారి నుదుట వ్రాయబడి ఆ టైం వచ్చేసరికి దాని ఫలితం మనం అనుభవిస్తాం. కష్టం రూపంలో బాధపడతాం. అలాగే ఇతన్ని మోసగించకూడదు, అడిగితే చెప్తూ ఉంటాం. అవమానించకూడదు, నష్టపరచకూడదు, బాధించకూడదు, హింసించకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ అవే చేసేస్తూ ఉంటాం. మీరు నిజంగా అదే జ్ఞానం చూడండి. ఓ రమణ మహర్షిని తీసుకోండి, ఓ వివేకానంద తీసుకోండి. నిలువున చీరేసినా సరే అబద్ధం చెప్పరు వాళ్ళు. అది జ్ఞానికి అజ్ఞానికి తేడా. మనం చెప్తున్నాము అంటే ఇంకా మనం అజ్ఞానంలో ఉన్నట్టే. అజ్ఞానంలో ఉన్నాము అంటే మనకి కష్టాలు, బాధలు, దుఃఖం కలుగుతూనే ఉంటుందని లెక్కేసుకోండి. కలిగిందని ఇంకేం ఏడవక్కల్లా. ఎవడైనా కష్టాలు వస్తే ఏడుస్తారు. నాకు వచ్చింది ఈ కష్టం, ఎందుకు వచ్చింది, దేవుడు నా మీద చిన్న చూపు చూశాడంటారు. నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవిస్తున్నావు నైనా. ఎవడు చేసుకోమన్నాడు? ఇప్పుడు ఎవరు బాధపడమన్నారు? మరి చేసుకునేటప్పుడు ఏమైంది నీ బుద్ధి? నిజంగా ఆ బాధ భరించలేనోడు అయితే చేయడం మానేయి. ఎవడు చేయమన్నాడు? చేత
అలా చేయడానికి కారణం అజ్ఞానం. చేత ఆ అజ్ఞానం తొలగించుకునే ప్రయత్నమే మనం చేయాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలిసి కూడా తప్పులు చేయడం, తెలిసింది ఆచరించలేకపోవడం అజ్ఞానం అన్నాం. అసలు ఎందుకు తెలుస్తుంది, దాన్ని ఎందుకు ఆచరించలేకపోతున్నాం, ముందు దీని మీద తెలుసుకోవాలి. అది తప్పని మనకు ఎందుకు తెలిసింది, ఎలా తెలిసింది, ఎందుకు ఆచరించలేకపోతున్నాం అంటే గుర్తెట్టుకోండి, మీకు తెలియడానికి, అది తప్పు అని తెలియడానికి కారణం అంతరంలో ఉన్న ఆత్మ. ఆత్మ భగవంతుడు. భగవంతుడు తెలియనిదంటూ లేదు, భగవంతుడు తెలియని ధర్మం అంటూ లేదు. అంచేత నీకు అన్నీ తెలుస్తున్నాయి, కానీ నువ్వెందుకు ఆచరించలేకపోతున్నావు? ఎందుకు ఆచరించలేకపోతున్నావు అంటే దానికి కారణం మనస్సు. మనసు తాత్కాలిక లాభాల కోసం చూస్తుంది, ప్రలోభాలకు లోనవుతుంది. కానీ ఆత్మ అంగీకరించదు, కాంప్రమైజ్ అవ్వదు. ఎవరైతే మనసు ఆధీనంలో ఉంటారో వాళ్ళు ఇలా తప్పులు చేస్తూనే ఉంటారు, తెలిసి కూడా తప్పులు చేస్తారు. ఆత్మ నుంచి అందుతుంది, అయినా చేసేస్తూ ఉంటారు. అంచేత ఈ అజ్ఞానంలోంచి బయటపడాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించాలి. మీరు మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిస్తే ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది. మనసు ప్రాముఖ్యం తగ్గే కొద్దీ నువ్వు తెలుసున్నదాన్ని నువ్వు ఆచరిస్తావు, తెలుసుకున్నదాన్ని. మనసు ప్రాముఖ్యం ఉంటే తెలుసున్నదాన్ని ఆచరించలేవు. ఇప్పుడు మనమంతా ఆ పనే చేస్తున్నామండి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అజ్ఞానానికి కారణం ఏమిటి అంటే మనసు యొక్క ప్రాముఖ్యం ఎక్కువగా ఉండడం. ఎంత ధ్యానం చేస్తే, సాత్వికమైన సాకారం తీసుకుంటే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతుంది. వాడు అజ్ఞాన కారణంగా చేయవలసిన తప్పులు కానీ, పాపాలు కానీ, చెడు కానీ ఏమీ చేయడు. అందుకే మనం ఇంత దీక్షగా ధ్యానం చేస్తున్నాం. రోజు చెయ్యాలా అంటారు, ప్రతి నెల భ్రమరం రావాలి అంటారు. నువ్వు రాకుండా, తీవ్ర సాధన చేయకుండా మనసు ప్రాముఖ్యం అక్కడ తగ్గుతుంది నాయన. మనసు ప్రాముఖ్యం తగ్గకపోతే నీ అజ్ఞానం పోతుందా? అజ్ఞానం పోకపోతే నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావుగా. తప్పులు చేస్తూ ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి కదా. పత్రి స్పష్టంగా చెప్పారుగా, వేషమెత్తు, దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారండి. అందుకే నేను ఈ జూమ్లోకి వచ్చేవాళ్ళని కానీ, మన భీమవరం వచ్చేవాళ్ళు కానీ అదృష్టవంతులు అంటానండి. ఎందుకు అంటే మాటల విషయం కాదు,
పొద్దున్నే లేవడం 3:30కి, 4 నుంచి 6:30 దాకా కూర్చోవడం ధ్యానంలో, ఈ జ్ఞానాన్ని పొందడం మరి అంత సామాన్య విషయం కాదు. ప్రతి నెల భీమవరం రావడం, తీవ్ర సాధన చేయడం, మనలో మార్పు తెచ్చుకోవడం, ఇది ఈ ఒక్క జన్మలో అయ్యేది కాదండి. ఏదో ఒక భీమవరం క్లాసులో వీడు పరిపూర్ణుడు అయిపోయాడు అనుకుంటారు. భీమవరం క్లాసులో ఒక క్లాస్కి వీడు పరిపూర్ణుడు అయిపోతే ఇంకేముంది. ఓ గరుకు రాయిని అరగదీగా నునుపవుతుంది. సాధన చేయగా మనసు శుద్ధి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. గరుకు రాయిని అరగదీస్తే నునుపు అవుతుంది. అవును, గ్రానైట్ కానీ మార్బుల్స్ కానీ ఎంతలా అరగదీస్తారో, అద్దంలో మెరిసిపోయేట్టు తయారు చేస్తారు. అలాగే ఈ భీమవరం క్లాసులో ఈ ధ్యానాన్ని అలా చేయగా మనసు శుద్ధమవుతూ ఉంటుంది. వాడు జ్ఞాని అవుతాడు. ఇతరులకి ఆదర్శవంతుడు అవుతాడు. మీరు ఒకటే గుర్తెట్టుకోండి, చాలామంది గొప్ప మాటలు చెప్తూ ఉంటారు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. వాడేమనుకుంటాడు, నేను చాలా గొప్ప విషయాలు చెప్పాను అనుకుంటాడు. కానీ వినేవాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీడు ఇన్ని మాటలు చెప్తున్నాడు, నిజంగా ఇది ఆచరిస్తున్నాడా వీడు ఆచరించకుండా మనకు చెప్తాడా అని ఆడి మాటలు పట్టించుకోరు. అందుకే మన క్లాసులు చెప్పేటప్పుడు ఈ విషయమే చెప్తాను నేను అందరికీ. ఎవరైతే ఆచరిస్తూ బోధిస్తే దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇతరుల మీద, వినేవాడి మీద. చేత తీవ్ర సాధన చేద్దాం, మనసును శుద్ధి చేసుకుందాం, అజ్ఞానాన్ని తొలగించుకుందాం, జ్ఞానాన్ని పొందుదాం, ఇతరులకు ఆదర్శప్రాయులు అవుదాం. థ్యాంక్ యూ.